హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అదిరేటి రుచులు. అదిరిపోయే ఫైబర్ రిచ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్తో వచ్చేసాను. వాటికి టేస్ట్ వెరైటీకి వెరైటీ అండ్ హెల్త్కి హెల్త్ మూడు మీట్ అయ్యేది ఎక్కడ అంటే ఈ రెసిపీలో. అదేంటంటే బీరకాయ పొట్టుతోని పెసరట్టు చేసి ఆ బీరకాయలతో దీనిలోకి బొంబాయి రవ్వతో ఉప్మా చేస్తా. బీరకాయ ఉప్మా, బీరకాయ పెసరట్టు ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. చూద్దాం రండి. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చూద్దాం. పొట్టు పెసరపప్పు, బియ్యం, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, బీరకాయలు, టమాటా, ఉప్పు, పసుపు, కారం, ఇంగువ, చింతపండు, వెల్లుల్లి, ఆవాలు, నూనె. దట్స్ ఆల్ అండి. సో ఫస్ట్ నేను ఏ కొలతతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కొలతతోని పెసరపప్పు తీసుకుందాము. పెసరపప్పు ఏమో చాలా కొంచెం నిండుగా తీసుకున్నాను, బియ్యం ఏమో తలకొట్టి తీసుకున్నాను అంతే. ఈ పెసరపప్పు కూడా పొట్టు పెసరపప్పు అండి. ఒక 2 hours నానింది. దట్స్ ఆల్. బీరకాయ పొట్టు తీసేస్తాము, లేదంటేనేమో పచ్చడి చేస్తాము. కానీ పెసరట్లు అయ్యండి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. టేస్ట్ ఉంటుంది. ఎంత ఫైబర్ రిచ్ అంటే మాటల్లో చెప్పలేనండి నేను. సో ఆ పొట్టు వేసేస్తున్నా. 1/2 kg బీరకాయలు పొట్టు మొత్తం ఇందులోకి వేస్తున్నా. ఇది అల్లం పచ్చిమిర్చి ముద్ద. మీరైతే కనుక దీంట్లోకి ఒక 7-8 పచ్చిమిరపకాయలు, 2 అంగుళాల అల్లం ముక్క వేసుకోండి. నాకు ఇంతవరకు సరిపోతుంది. గుప్పెడు కరివేపాకు ఇందులోనే వేయండి. 1.5 teaspoon జీలకర్ర, 1 teaspoon ఉప్పు, కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటా మెత్తగా దోశ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకొని వద్దాం. పార్ట్ నెంబర్ 2 ఉంది. దీనిలోకి చట్నీ దేంతో చేస్తారు, ఎలా చేస్తారు? చాలా సింపుల్గా చేసేస్తానండి. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 2 teaspoons ఆయిల్, 1 teaspoon నెయ్యి. ఇదిగోండి, నూనె కాగింది. ఆవాలు, జీలకర్ర మనము పచ్చడికి వేసుకునే తాలింపు ఇప్పుడు వేసేస్తున్నాను నేను. కొంచెం కరివేపాకు, వెల్లుల్లి, ఇదిగోండి అల్లం పచ్చిమిర్చి ముద్ద కొంచెం అంటే కొంచెం ఉంది, అది చాలు. ఇదిగోండి ఆల్రెడీ వేయించిన రవ్వ ఇది. నాకు విడివిడిగా పలుకు కావాలని మళ్ళీ వేయిస్తున్నాను. ఎంత తీసుకుంటున్నానంటే ఒక 50 grams తీసుకున్నాను అంతే, తక్కువ చాలా. ఆల్రెడీ చక్కగా ఆయిల్ అంతా పీల్ చేసుకుంది, ఉబ్బుద్ది ఇప్పుడు అది. ఇదిగోండి మనం 1/2 kg బీరకాయలో పొట్టు మొత్తం పెసరట్లు వేసామా, బీరకాయలు ఇందులో వేయాలి. సూపర్ డూపర్ హెల్దీ రెసిపీతో పాటు టేస్ట్ కూడా. సీరియస్లీ. టమాటాలు ఒక 4-5 టమాటాలు అండి. 120 grams వేసుకోండి. ఇదిగోండి ఉప్పు ఒక 1 teaspoon, పసుపు ఒక 1/2 teaspoon, కారం ఒక 1.5 teaspoon, 3 teaspoons వేసుకోండి కారం. మంచిగా సరిపోతుంది, పచ్చడిలాగా ఉంటుంది. దీంతోపాటు చింతపండు పులుసు కొంచెం అండి, ఒక 5 grams, వెరీ లిటిల్. నీళ్ళు పోసేస్తున్నాను. బాగా కడుక్కొచ్చిన బీరకాయలనండి ఇవి. నానబెట్టిన నీళ్ళు కూడా వేస్ట్ చేయడం ఇష్టం లేదు నాకు, ఇట్లానే పోసేస్తున్నాను. బీరకాయలు నీళ్ళే, టమాటాలు నీళ్ళే. మరి నీళ్ళు ఎందుకు పోసారు? ఉప్మా రవ్వ కోసం నీళ్ళు పోసాను. అండ్ ఒక్కసారి ఇప్పుడే ఉప్పు చూసుకోండి. మనం దోశల్లో ఉప్పు వేస్తాం కదా, దీంట్లో కొంచెం ఉప్పు తక్కువ ఉండాలి. తక్కువ ఉంది, సరిపోతుంది నాకు. అన్నీ పడ్డట్టేనండి. విజిల్ పెట్టేశాను. వెనక స్టవ్ మీద పెడతాను. దీని మీద దోశలు వేసేసుకుందాం ఈలోపు. ఇదిగోండి పిండి చూసారా, గ్రీన్ కలర్లో మంచిగా రుబ్బుకొని రెడీగా ఉంది. అండ్ పెంక వేడెక్కింది, అదే సాక్ష్యం. చలో కలుపుతున్నాను. దోశ వేద్దాం. ఏదైనా పని చేసేటప్పుడు జై శ్రీ ఆంజనేయ అనుకుంటే 100% కరెక్ట్ వస్తుంది అది. కలర్ భలే ఉంది కదండి, ఏదో గ్రీన్ ఫుడ్ కలర్ వేసినట్టుంది. అదేమో విషంతో సమానము, మనం వేసిందేమో అమృతంతో సమానము. ఇక్కడ మీరు కావాలంటే లైట్గా ఏదైనా పొడి చల్లుకోవచ్చు, కారపొడి, ఇడ్లీ దోశ కారం. లైట్గా కారపొడి వేసుకొని, ఉల్లిపాయలు మీకు ఇష్టమైతే కనుక ఉల్లిపాయలు కూడా దీని మీద పరుచుకొని ఒకసారి ఎటైతే లేస్తుందో అటు ఇలా చూసుకోండి ఒకసారి, కాలుతుందా లేదా. ఎస్, కాలింది. అంటే హాఫ్ కాలింది, హాఫ్ ఇటు కాలిస్తే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం హై పెడుతున్నాం. మన ఉప్మా ఎంతవరకు వచ్చిందో చూద్దాం. చక్కగా ఉప్మాలాగా కుందనంగా పచ్చడిలాగా. దాన్ని కొంచెం మనం పప్పు గుత్తం తిప్పేసామనుకోండి, బీరకాయలు టమాటాలు ఇట్లా పర్ఫెక్ట్గా ఉంది.
ఇన్ని నీళ్ళు ఎందుకు పోసాను అర్థమైందా? ఇదిగోండి స్ప్రెడ్ చేసేస్తున్నాను. నెయ్యి ఆల్రెడీ అందులో వేసుకున్నాం మనము. ఇది ఒక రకం, చిన్నది వేస్తాను, ఇది పక్కన పెట్టుకొని తినడానికి. ఇది నో కారం పొడి నథింగ్, దీనికి చెప్తా. ఇది ఇంకొకటి. దీనికి ఏం చేద్దామంటే పెసరట్టుని ఇలా తుంపి చాలా 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 బాగుందండి. అద్దరిపోతుంది టేస్ట్ అయితే మాత్రం. ఎక్స్పెరిమెంట్ చేయలేనిది అయితే కాదండి, మీరు తప్పకుండా చేయండి. మీరు ఫుల్ సాటిస్ఫై అవ్వకపోతే నన్ను అడగండి. చాలా హెల్తీ రెసిపీ, మీ పిల్లలకి పెట్టడం మర్చిపోకండి.